ఎలక్షన్ తర్వాత హింస అనేటువంటిది చెలరేగటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాము. అయితే ఈ రకమైనటువంటి హింస జరగడం అన్నది చారిత్రాత్మకంగా చూసినప్పుడు అనేక మార్లు జరిగాయి. బదిరికుప్పంలో చాలామంది ఓట్లు వేశారని చెప్పి ఇల్లు తగలబెట్టినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ, పాత గుంటూరు జిల్లాలో కానీ అనేక రకమైనటువంటి హింసలు జరిగినటువంటి విషయాలు మనకు తెలుసు. మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు, అనేక మంది పారా మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు. ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నవి. అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో నాలుగు జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది. కృష్ణా జిల్లా, తిరుపతి, అనంతపూరు మరియు పల్నాడు. అందులో 3 ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. మరి 26 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో నలుగురిని మార్చడం, ఆ నలుగురిలో 3 ఎస్సీ ఎస్టీని మార్చడం అనేది వివక్షపూరితంగా సాగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు సీఈఓని కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అల్లర్లో 2 ఎస్పీని సస్పెండ్ చేశారు, 1 ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క కలెక్టర్ని మాత్రం, అది కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి కలెక్టర్ని మార్చడం అనేటువంటిది అది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉద్భవించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం, వారికి రక్షణగా నిలబడటం కోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకనంటే ఆధిపత్య వర్గాలే ఇన్నాళ్ళు 76 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్న పరిస్థితిలో అధిక జనులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం చేరువ చేయాలి, వారు కోల్పోతున్న హక్కులు అవకాశాలు ఇప్పించాలని ఈ పార్టీ వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక అంచనా ఉన్నా దాన్ని నియంత్రించడంలో విఫలమై కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీల నివేదికల ఆధారంగా ఇలా కలెక్టర్స్ని మార్చడం అనేటువంటిది చాలా పొరపాటు. ఎన్నికల సంఘం కూడా ఒక హై లెవెల్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఉండాల్సింది, ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసుకుని ఉండాల్సింది. పూర్తిగా సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా తీసుకుని బలహీన వర్గాలను బలిపశువులు చేయడం అనే దాన్ని మేము ఏ విధంగానూ ఒప్పుకోవడం లేదు. ఎన్నాళ్ళు ఇలాంటి విషయాలు ఎవరు అడిగేవారు లేరు, వీరి తరపున అడిగేవారు లేరు కాబట్టి విచ్చలవిడిగా వారికి నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకడు వచ్చాడు, అడిగేవారు వచ్చారు. ఖచ్చితంగా దీన్ని మేము పోరాడతాం, న్యాయం కోసం పనిచేస్తాం. అందులో భాగంగానే ఈరోజు సీఈఓని కలిసి మీరు తీసుకున్నటువంటి చర్యల్ని రివర్ట్ చేయండి, మళ్ళీ శివశంకర్ని కలెక్టర్గా పల్నాడుకి తిరిగి ఇవ్వండి అని చెప్పేసి మేము అడగటం జరిగింది. ఇది ఒకవైపు పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం. ఏం జరుగుతుందన్న విషయాలు ముందు తెలుస్తున్నా కూడా ప్రివెంటివ్ యాక్షన్స్ అనేటువంటివి తీసుకోలేకపోయారు. ఎన్నో చట్టాలు ఉన్నాయి మనకి, ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడానికి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఆధారంగా తీసుకోకుండా, నియంత్రించకుండా పూర్తిగా విఫలమై ఎవరో ఒకరిని బలి చేయడానికి, బలహీన వర్గాన్ని బలి చేయడం అనేది తప్పు. కాబట్టి ఎన్నికల సంఘం కూడా వారు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ కేవలం ఇక్కడున్న ఏ యంత్రాంగం అయితే విఫలమైందో వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈ వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాల అధికారుల్ని బలిపశువులు చేయడం అనేది ఏ విధంగానూ సమంజసంగా లేదు. దీన్ని ఖండిస్తూ న్యాయం కోసం పోరాటం చేస్తాం.